వాళ్ళకి ఎవరు నేర్పించిండ్రా? వాళ్ళ అనుభవం నుంచి వచ్చిన పాట, వాళ్ళ స్వాతిశయం నుంచి, అంటే వాళ్ళకు తెలంగాణ పట్ల ఉండే మమకారంతో, తెలంగాణ పట్ల ఉండే ఒక అద్భుతమైన అనురాగంతో, కేసీఆర్ గారి మీద ఉన్న ఒక ఆప్యాయతతో వారు మాట్లాడిన మాట తలుచుకుంటే ఎన్ని ఘట్టాలు. 1 మిలియన్ మార్చ్, ఒక సాగరహారం, రాష్ట్రమంతటా రహదారుల దిగ్బంధం, ఒక వంట వార్పు, ఒక దీక్షా దివస్, అన్నిటి ఫలితంగా విజయ దివస్ డిసెంబర్ 9, 2009. 1 కాదు 2 కాదు, ఎన్ని సందర్భాలు, మరి ఎన్ని రకాలుగా అద్భుతమైన పోరాటాలు జరిగినాయో నేను మీకు మళ్ళీ గుర్తు చేయాల్సిన అవసరం లేదని అనుకుంటా ఉన్నా. అందుకే మరి 12 ఏళ్ళు 14 ఏళ్ళు పోరాడి చివరికి రాష్ట్రం సిద్ధించిన తర్వాత మరి అప్పుడే పుట్టిన పసిగుడ్డు లాంటి తెలంగాణ ప్రజలు ఇంకెవ్వరిని నమ్మకుండా విఘ్నులైన ప్రజలు కాబట్టే ఆ రోజు ఉద్యమ నాయకుడే ఈ ఉజ్వల ప్రస్థానానికి వారే కరెక్ట్ అని చెప్పి వారి చేతిలోనే బాధ్యత పెట్టినారు. ఇదే రోజు సరిగ్గా 12 ఏళ్ల కిందట ఇదే రోజు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యత చేపట్టిన రోజు కూడా ఇదే రోజు అనే మాట కూడా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. మళ్ళీ ఒక మాట కూడా నేను చెప్తా ఉన్నా, 2028 డిసెంబర్లో తిరిగి కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు అనే మాట కూడా ఖరాఖండిగా ఇవాళ తెలంగాణ ప్రజలే చెప్తా ఉన్నారు, నేను చెప్పడం కాదు. మరి పోరాట యోధుడే పాలకుడైతేనే న్యాయం జరుగుతుందని ప్రజలు విశ్వసించి వారి చేతుల్లో బాధ్యత పెడితే మరి వెంటనే పనిలో పడ్డారు కేసీఆర్ గారు. ఒక పవిత్ర యజ్ఞంలాగా ప్రతి క్షణాన్ని కూడా మరి ఒక యుద్ధంలాగా, ఒక టాస్క్ లాగా తీసుకొని సర్వశక్తులు ఒడ్డి సంక్షోభాల సుడిగుండంలో ఉన్న తెలంగాణను గట్టెక్కించడమే లక్ష్యంగా బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టినారు. దశాబ్దాలు మనను దహించిన సమస్యలు ఒక్కొక్కటిగా వాటిని పరిష్కారం చేసుకుంటూ వచ్చినారు. ఇప్పుడు చెప్పుకుంటూ పోతే 1 కాదు 2 కాదు, నెత్తురు గారిన నేలల్లో సాగునీళ్లు బారించిన కేసీఆర్ గారని ఇప్పుడే దేశపతి గారు చెప్పిన మాట. అట్లాగే బొక్కలు వంగిన నల్లగొండలో, ఫ్లోరోసిస్తో బొక్కలు వంగిన నల్లగొండలో మరి బొక్కలు విరిచిన గత పాలకుల దుర్మార్గాల సాక్షిగా మిషన్ భగీరథ చేపట్టి ఇంటింటికి నీళ్ళిచ్చి ఆడబిడ్డల కన్నీళ్లు శాశ్వతంగా తుడిచిన నాయకుడు కేసీఆర్ గారు కాదా అని నేను గుర్తు చేస్తా ఉన్నా. అరకొర సంక్షేమంతో 200 రూపాయల పెన్షన్ ఇచ్చి ఇయ్యనట్టుగా ఉండే ఒక పరిస్థితి నుంచి 2000 రూపాయల పెన్షన్లు ఇచ్చి కడుపు నిండా బువ్వబెట్టి మన పిల్లలకు సన్నబియ్యంతో హాస్టళ్లలో బువ్వబెట్టి 6.5 లక్షల మంది పిల్లలను చదివించుకున్న ఒక విజ్ఞాన తెలంగాణగా మార్చే ప్రయత్నం కేసీఆర్ గారు చేసినారు. అట్లాగే హైదరాబాద్ మినహా 9 జిల్లాలు వెనుకబడ్డ జిల్లాలుగా ఉండేది ఆనాడు, అప్పుడున్న 9 జిల్లాలు. మరి అన్నమో రామచంద్ర అన్న రాష్ట్రాన్ని దేశానికి అన్నపూర్ణగా తీర్చి పంజాబును హర్యానాను తలదన్ని వరిధాన్యం ఉత్పత్తిలో నెంబర్ 1 చేసింది కేసీఆర్ గారి నాయకత్వం కాదా? ఒక్కసారి గుర్తు చేసుకోమని కోరుతా ఉన్నా. ఆనాడు పంకా తిరగది ఎండాకాలం వస్తే, ఏ అపార్ట్మెంట్కి పోయినా డీజిల్ గబ్బు, ఏ చిన్న జిరాక్స్ సెంటర్కి పోయినా ఇన్వర్టర్ లేని దుకాణం లేని పరిస్థితి. అట్లాంటి పరిస్థితి నుంచి 24 గంటల కరెంటు ప్రతి వర్గానికి, రైతులతో సహా ప్రతి వర్గానికి ఇచ్చిన ఒకే ఒక్క నాయకుడు భారతదేశంలో, ఉచితంగా వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ ఇచ్చిన నాయకుడు కేసీఆర్ గారు కాదా? ఒక్కసారి గుర్తు చేసుకోండి. అట్లాగే పరిశ్రమలు తరలిపోతాయనే భయాన్ని తొలగించి పెట్టుబడిదారుల్లో కొండంత విశ్వాసాన్ని నింపి పరిశ్రమలను 3 లక్షల ఉద్యోగాలుంటే హైదరాబాద్లో ఐటీ రంగంలో 10 లక్షలకు చేర్చిన ఘనత కేసీఆర్ గారిది కాదా? కేసీఆర్ నాయకత్వాన్ని కాదా? గుర్తు చేసుకోండి నేను కోరుతా ఉన్నా. మరి నీళ్లు, నిధులు, నియామకాలు ఈ శీర్షికన మన పోరాటం ఏదైతే జరిగిందో దాన్ని